మెదక్ జిల్లా నర్సాపూర్లో గ్రామసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామసభల్లో అర్హులైన నిరుపేద కుటుంబాలను పరిశీలించి మండల ఎంపీడీఓ శంకర్ ఎంపిక చేశారు. జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో గ్రామస్తులు సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలైన అర్హులకు పథకాలను అందజేయకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను అర్హులుగా ప్రకటిస్తున్నారని ఆరోపించారు. దాని నుండి పోయినా అంటే లాస్ట్ టైం కంటే అందరికి వస్తుండే దాని నుండి కొన్ని భూములను మనం తీసేయడం మినహాయించడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని వెంచర్స్ కానీ కొంతమంది ఇల్లు కట్టుకున్నారు, వాటన్నిటిలో దాని నుంచి కొన్ని తీసేయడం జరిగింది. ఆ లిస్టు చదువుతున్నా, ఒకసారి చూడండి. కొత్తకాపు కళావతి, కొత్తకాపు జగన్మోహన్ రెడ్డి, సొలపల్లి వెంకటరెడ్డి, రాగిబోగుడ సరళ, రాగిబోగుడ ప్రభాకర్ రెడ్డి, తాడువాయి శ్రీనివాస్ రెడ్డి. సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం రోడ్ సేఫ్టీ మంత్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం ఒక మంత్ ఎందుకు డెడికేట్ చేస్తున్నారు అంటే మన అందరూ అర్థం చేసుకోవాలి. రోడ్లో యాక్సిడెంట్స్ చాలా కామన్ ఉంది. ఒక సర్వే జరిగింది, ఆ సర్వేలో ఏం తెలిసింది అంటే మ్యాక్సిమం డెత్స్ డ్యూరింగ్ రోడ్ యాక్సిడెంట్స్ హ్యాపెన్ డ్యూ టు నెగ్లిజెన్స్ ఆఫ్ ది డ్రైవర్స్. అది చాలా నార్మల్ సర్వేలో ఇది మాట మన అందరికీ మన ముందు వచ్చింది. రోడ్ సేఫ్టీ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది మన డిస్ట్రిక్ట్లో, మన స్టేట్లో, మన కంట్రీలో 2 వీలర్స్ 4 వీలర్స్ డ్రైవ్ చేస్తారు. కానీ మేజర్ పీపుల్ విల్ నాట్ హ్యావ్ యాక్చువల్ నాలెడ్జ్ అబౌట్ రోడ్ సేఫ్టీ రూల్స్. సో పెలికన్ సిగ్నల్ ఎట్లా ఉంటుంది, పెడెస్ట్రియన్ పాసింగ్ ఎట్లా ఉంటుంది, ఇది అవన్నీ చాలా మందికి ఐడియా లేదు. అట్ ద సేమ్ టైమ్ మన దగ్గర మన జిల్లాలో మైనర్ డ్రైవింగ్ కూడా చాలా హై ఉంది. మన అందరూ ఎవరైనాకి బర్త్డేలో లేకపోతే ఏదో కారణంతో గిఫ్ట్ ఇస్తున్నాము. గిఫ్ట్ లో ఎప్పుడైనా బుక్స్ ఇవ్వాలి, పిల్లలకి యూజ్ పడుతుంది, పెన్స్ ఇవ్వాలి, పిల్లలకి యూజ్ పడుతుంది. ఒకవేళ మీ ఇంటిలో పిల్లలే లేదు అంటే హెల్మెట్ ఇవ్వాలి, అడాలసెంట్స్ కి యూజ్ పడుతుంది. రాఖీలో కూడా ఎవరైనా అంటే సిస్టర్ బ్రదర్ కి గిఫ్ట్ ఇస్తున్నారు, దీనికంటే హెల్మెట్ ఇస్తే బెటర్, కొద్దిగా లైఫ్ లాంగ్ అవుతుంది.